గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి చూడండి ప్రార్థన చేయాలి. ఏమని అడుగుతున్నాడు? దానియేలు దుఃఖ స్వరంతో ఎవరికన్నా పట్టింది? ఎవరికి పట్టింది? దానియేలు అలపోతే ఎందుకు ఈయనకి? కానీ దుఃఖ స్వరంతో, ఎందుకంటే దేవుని అనుభవాలతో కూడిన భక్తి వచ్చేసింది కాబట్టి, ప్రేమిస్తున్నాడు కాబట్టి మనిషిని. దానియేలు బ్రతుకున్నావా? నేను ఇలా చేసి ఉండకూడదే అని బాధపడుతూ వచ్చేసాడని. తీరా చూస్తే దేవుడు అక్కడ ఏం చేశాడు? సింహాలను ఉంచేశాడు. దీనికి కారణం ఎవరు? ఒక అన్యుడు, తన ఆలోచన, తన ప్రార్థన. ఈరోజు నువ్వు కారణమవుతున్నావా? నీ పక్కింటి వారికి నువ్వు కారణమవుతున్నావా? వారి జీవితం బాగుపడ్డానికి నువ్వు కారణమవుతున్నావా? నీ ఇంటికి నువ్వు కారణమవుతున్నావా? నీ పక్క తోటి వారితో నువ్వు కారణమవుతున్నావా? ఎందుకంటే భక్తి చచ్చిపోయింది నీకు. ఒకరోజు దేవుడితో గడపలేకపోతున్నావు, ఒక్క క్షణం దేవుడితో గడపలేకపోతున్నావు. నువ్వు ఎలా చేయగలవు? ఒక అన్యుడికి ఏమీ తెలియని వాడికి ఆ ప్రేమ రుచి చూశాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? చూడు, ఎన్నో అద్భుతాలు పొందుకున్నామే, ఎన్నో శ్రమల నుంచి దేవుడు తప్పించాడే. ఈరోజు బ్రతికి ఉన్నామంటే కారణం ఆయన. నేను